సో ఇక్కడ మనం చూస్తున్నాం i20 కార్ అండి. i20 ఇది 2010 మోడల్ మ్యాగ్నా 51,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. అండ్ ప్రైస్ వచ్చేసి 3,70,000 పెట్రోల్ వెహికల్ అండి. సో i20 గురించి పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఉండే కంపెనీ. సో మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దీని మ్యాగ్నా కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో ఈ కలర్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కలర్ కూడా ప్లస్ పాయింట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి 3 lakh బడ్జెట్లో వెహికల్ అనేది పేస్ అండ్ కంఫర్ట్ ఉన్న వెహికల్ వస్తుంది అనమాట. సో పర్టికులర్ వెహికల్ చూసుకుంటే టైర్లు కానీ, ఎక్స్టర్నల్ కానీ, ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్ ఉందండి వెహికల్ ఇది. సో మనకి 3.5 బడ్జెట్లో కార్ కావాలనుకునే వాళ్ళకి సో బెస్ట్ ఉంటుంది. సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు, ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. లోపల మనకి డ్యూయల్ డాష్ బోర్డ్ ఉంటుంది, చూడొచ్చు ఒకసారి. సో మనకి పవర్ స్టీరింగ్ ఉంది, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటుంది. అండ్ ఈ కస్టమర్ స్క్రీన్ కూడా పెట్టించుకున్నాను, లైక్ స్క్రీన్ రాదు బట్ రివర్స్ క్యామ్ కూడా పెట్టించుకున్నాను, స్క్రీన్ కూడా ఉంది వెహికల్కి. సో డ్యూయల్ డాష్ బోర్డ్ కూడా ఉంటుంది. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి సీట్ కవర్స్ కూడా కస్టమర్ దీంట్లో తగ్గట్టు, అంటే లైక్ మెరూన్ కలర్ కాబట్టి బ్లాక్ అండ్ మెరూన్ సీట్ కవర్స్ వేయించారు. సో సీట్ కవర్స్ కూడా లోపల కూడా మీకు ఎక్సలెంట్ కనిపిస్తుంది అనమాట. అంటే మ్యాచింగ్ కలర్ వేయించాడు అనమాట, కలర్ సీట్ కవర్స్. బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు, మనకి అరౌండ్ 220 లీటర్స్ అట్లా ఉంటుంది వెహికల్ని. సో టూల్ కిట్, స్టెప్ని ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో, చూడొచ్చు. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అరౌండ్ 3.5 బడ్జెట్లో మంచి వెహికల్ అండి, ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ మనకి వస్తుంది అనమాట. సో ఫర్దర్గా ఇంకా దీని గురించి ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి, రండి, చూడండి. చూసిన తర్వాత మనం వెహికల్ అయితే ఎవరైతే పార్క్ చేస్తారో ఇక్కడ కస్టమర్ వాళ్ళతో మాట్లాడి ఫైనల్ చేయొచ్చండి. సో నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ i20 యాక్టివ్ SX. ఇది 72,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే ఏంటంటే మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ i20 చాలా తక్కువ మనం రావడం. దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే డీజిల్ వెహికల్స్ క్లోజ్ చేశారు కాబట్టి డీజిల్ వెహికల్స్ దొరకడం కొద్దిగా కష్టం అయిపోయింది. సో డిమాండ్ ఉన్న వెహికల్. సో వెహికల్ అయితే ఇక్కడ చూడొచ్చు, మనకి టాప్ మోడల్ ఉంది. మనకి దాంట్లో ABS ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉన్నాయి, అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తుంది 2017 మోడల్ బెలినో ఆల్ఫా. ఇది డీజిల్ వెహికల్, 81,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ కూడా ఇది కూడా చూడొచ్చు, మెరూన్ కలర్. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో కలర్ కూడా మంచి కలర్. సో ఇది వచ్చేసి 2017 బెలినో ఆల్ఫా, 81,000 కిలోమీటర్స్ డీజిల్ వెహికల్, 795 నెగోషియబుల్. అండ్ దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి ఆల్ఫా కాబట్టి. దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ కూడా మీరు చూడొచ్చు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో మనం ఇప్పుడు డిజైర్ వెహికల్ చూస్తున్నాం. ఇది వచ్చేసి డిజైర్. సో ఇది వచ్చేసి దీంట్లో మనకి LDI, VDI, ZDI 3 వేరియంట్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి ZDI అనమాట. ZDI అంటే టాప్ ఎండ్ మోడల్. సో దీంట్లో మనకి చూసినట్టయితే లైక్ ఏంటంటే మారుతిలో డీజిల్ వెహికల్స్ ఆపేస్తారనమాట, చాలా తక్కువ రావడం. సో మన దగ్గర కొన్ని వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో కొన్ని వెహికల్స్ చూపించడానికి ప్రయత్నం చేయడంలో ఈ వెహికల్ చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి 2014 మోడల్ ZDI, 72,000 చూపిస్తున్నారు వెహికల్ కిలోమీటర్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి మనకి 5,85,000 ఉంటుంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే కస్టమర్ 5,85,000 చెప్తున్నాను, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్ ఉంటుంది, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది, అంటే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది, ఏసీ క్లైమేటిక్ కంట్రోల్ ఉంటుంది. అండ్ డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు, ట్రిపుల్ డాష్ బోర్డ్ ఉంది, బ్లాక్ అండ్ బీచ్ అండ్ మళ్ళీ కూడా వుడెన్ డాష్ బోర్డ్, త్రీ కలిపి ఉందన్నమాట. అండ్ మీరు ముంగట ఎయిర్ బ్యాగ్స్ కూడా చూడొచ్చు మనకు సింబల్. సో మనకు ఫస్ట్ ముందు స్టీరింగ్ పైన అండ్ కో డ్రైవర్ దగ్గర మన 2 ఎయిర్ బ్యాగ్స్ అన్ని దీంట్లో వస్తున్నాయి అనమాట. అండ్ అది కాకుండా దీంట్లో 4 పవర్ విండోస్ ఉంటాయి. దాంట్లో ఆటోమేటిక్ ఒక విండో ఉంటుంది, ఫ్రంట్ విండో డ్రైవర్ సైడ్ది. అండ్ అది కాకుండా సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్లీ అడ్జస్ట్మెంట్ ఓవర్ వ్యూమ్స్ అంటారు. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఓవర్ వ్యూమ్స్ అనేది అవుటర్ మిరర్స్ అనేది మనం ఎక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇంకా మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటాయి, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి అనమాట. అండ్ అది కాకుండా దీంట్లో చూసినట్టయితే మనము సీట్ కవర్స్ కూడా చూడొచ్చు మీరు.
కలర్ కూడా బీచ్ కలర్ వేయించాడు. సో డాష్బోర్డ్కి తగ్గట్టు సో అది కూడా ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకి హెడ్ రెస్ట్ ఉంటుంది, అది కాకుండా ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇద్దరు వెళ్తే మాత్రం ఆర్మ్ రెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సేఫ్టీ పరంగా మనకి ABS ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి, మీరు చూసారు కదా. అండ్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి. అరౌండ్ నాకు తెలిసి ఒక 50-60% టైర్స్ ఉంటాయి టైర్స్ కూడా. అండ్ దీంట్లో డిక్కీ కూడా చూడొచ్చు, బూట్ స్పేస్ కూడా చూడొచ్చు. సో డిజైర్లో మెయిన్ థింగ్ ఏంటంటే డిజైర్లో బూట్ స్పేస్ అండి, ఎందుకంటే లగేజ్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. సో లోపల స్టెప్నీ, టూల్ కిట్ ఇవన్నీ చూడొచ్చు మనము. సో వెహికల్ అయితే 72,000 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెహికల్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది. ఇందాకనే వచ్చింది వెహికల్ మన దగ్గరికి, ఇందాకనే వచ్చింది. సో ఇట్లాంటి వెహికల్స్ రావడం చాలా రేర్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే మారుతి వెహికల్స్లో స్విఫ్ట్ డీజిల్ వెహికల్స్ అనేది ఆపేశారనమాట. సో ఈ మోడల్లో చాలా తక్కువ రావడం. సో ఇదైతే టాప్ ఎండ్ మోడల్. అండ్ దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది వచ్చేసి 2014 మోడల్ ZDI డిజైర్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5,85,000 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ అవుతుంది, నెగోషియబుల్ ప్రైస్ అది. సో దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా స్కూల్లో అయితే నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. ఆ నెంబర్ ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు.